నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. క్రీస్తుని సంపాదించుకుని ధర్మశాస్త్రమును మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడని గ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణం విషయములోను సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం ఆయన శ్రమలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. దేవుని యందు ప్రియులారా, భక్తులైన వారు నష్టపరుచుకున్నారు. దేన్ని నష్టపరుచుకున్నారు? అసలు ఏ విషయంలో నష్టపరుచుకున్నారు? ఇప్పటికీ భక్తులైన వారు నష్టపోతూ ఉన్నారండి. అన్యాయముగా శ్రమను అనుభవిస్తూ ఉన్నారు. అన్యాయముగా ఇప్పటికీ కూడా సేమ్ ఒక్క 19 శతాబ్దాలలో రాసుకోండి. 19 శతాబ్దాలలో 10 కోట్ల మంది క్రైస్తవులు హతసాక్షులయ్యారు. 19 శతాబ్దాలలో 10 కోట్ల మంది క్రైస్తవులు హతసాక్షులయ్యారు. ఒక్క 20వ శతాబ్దములో 10 కోట్ల మంది హతసాక్షులయ్యారు. ఒక్క 20వ శతాబ్దంలో హతసాక్షులయ్యారు. అప్పుడు నేను ప్రభువారిని అడిగాను, ఎందుకని ప్రభువా నువ్వు చూస్తా నీ కళ్ళ ఎదుట కనబడతా వారు ఎందుకని ఇలా జరుగుతుంది అని అడిగా. నువ్వు వాళ్ళ కళ్ళారా చూస్తున్నావు కదా, వాళ్ళు ఆ రకంగా చనిపోతా ఉంటే, ఆ రకంగా వాళ్ళ చంపుతా ఉంటే మీరు అసలు ఏంటి ప్రభువా ఎందుకని చూస్తా ఉన్నారని నేను వారం రోజులు ఏడిచానండి. ఏకాంతంగా తోటలో కూర్చుంది. అది చదువుతా ఉంటే నా దుఃఖం ఏరులై పారింది. అప్పుడు అడిగా నేను, ఏంటి ప్రభువా మరి వీళ్ళందరూ ఇంతగా చనిపోతా ఉన్నారు కదా, మరి ఏంటి నాయన పరిస్థితి అని అడుగుతా ఉంటే ఆయన చెప్పారు నాకు వారం రోజుల తర్వాత, అయ్యా నీవు చెప్పినట్టుగా నీతో ఏకీభవించే సేవకులు 10 మంది ఉంటే ప్రపంచాన్ని మార్చొచ్చు. నీవు నన్ను అర్థం చేసుకున్నట్టుగా అర్థం చేసుకున్నవారు లేరు. అర్థం చేసుకునేవారు లేరు. కాబట్టి హతసాక్షులుగా లెక్క పూర్తి చేసుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఒక్క 20వ శతాబ్దంలో 10 కోట్ల మంది క్రైస్తవులు హతసాక్షులయ్యారు. 19 శతాబ్దంలో 10 కోట్ల మంది అయ్యారు. ఒక్క 20వ శతాబ్దంలో 10 కోట్ల మంది అయ్యారు. 20వ శతాబ్దంలో 10 కోట్ల మంది హతసాక్షులయ్యారు. చూసారా? 19 శతాబ్దాలలో 10 కోట్ల మంది, ఒక్క 20వ శతాబ్దంలో 10 కోట్ల మంది. ఎందుకనండి అంటే ఏ శ్రమ, ఏ బాధ, ఏ కష్టము, ఏ ఇబ్బంది లేకపోతే ఏదీ లేకుండా ఇక్కడ క్రైస్తవులుగా కొనసాగాలని మాత్రము తప్ప అసలు దేవుడికి ఇష్టమైనది చేయాలి, దేవుడు కొరకు ఇక్కడ ఈ భూ సంబంధమైన దాన్నంతా పూర్తిగా వదిలిపెట్టి పర సంబంధమైన దానికోసం ప్రాకులాడే మనస్తత్వం లేదండి. ఒకవేళ ఎవరికైనా చెప్పామే అనుకోండి, అమ్మా ఇది మార్గం ఇలా ఉంటది, ఇలా చేయాలని చెప్పామనుకోండి, మాట్లాడటం కాదండి, ఇంకా వారు రకరకాలుగా బాధపడతా ఉంటారు, ఫీల్ అవుతా ఉంటారు. ఏంటి మేము చేసేది భక్తి కాదా, మేము చేసేది ప్రార్థన కాదా, మేము ప్రార్థన చేసుకోవట్లేదా, మేము భక్తి చేసుకోవట్లేదా, ఏంటి ఇంకా ఏదో చెప్తానండి, ఇంకా ఏదో చెప్పట్లేదు. పూర్తిగా
మనం ఈ భూమి మీద క్రీస్తు స్వభావముతో బ్రతకాలి. ఆయన స్వభావమే మనలో ఉండాలి. మన సొంత స్వభావం గనక కొనసాగిందా అక్కడ మనం ఫెయిల్ అయిపోతాం. ప్రతి దినము ప్రతి విషయములోనూ అన్ని విషయములలోనూ క్రీస్తు స్వభావం అనేది మనల్ని ఏలుబడి చేయాలి. ఆయన స్వభావమే మనలో పూర్తిగా పనిచేయాలి. ఎవరి స్వభావం పనిచేయాలండి? క్రీస్తు స్వభావం పనిచేయాలి. అందుకని అన్నాడు, మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము అన్నారు. భక్తులు ఏమన్నారండి? మన ముందున్న వారు మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారు. ఇప్పుడు మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారమని చెప్పాలంటే చాలా కష్టం అండి. అసలు చెప్పే అవకాశం లేదు. ఏ సమయానికి ఎవరికి ఎలాంటి మనసు ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ఒక తాత్పర్యం లేదు, ఏకభావం లేదు. దేవుడి కొరకు ఏదైనా సరే సంతోషంగా నష్టపరుచుకునే ఉద్దేశం లేదు. దేవుని కొరకు ఏ శ్రమ వద్దు, ఏ బాధ వద్దు, ఏ కష్టము వద్దు. అసలు దేవుడి నుండి ఏదైనా ఇహలోకంలో సంతోషంగా అనుభవించడం తప్ప ఏ శ్రమ, ఏ బాధ, ఏ అవమానం, ఏ నింద, ఏ కష్టం వద్దు. ఏది వద్దు, ఏదక్కర్లేదండి. ఏం కావాలి? సాఫీగా సాగిపోతే చాలు. ఈ లోక జీవితం సాఫీగా సాగిపోతే చాలు. ఈ లోకంలో ఏ కుదువ లేకుండా వెళ్ళిపోతే చాలు. ఏ కొరత లేకుండా సాగితే చాలు. ఏ కష్టము లేకుండా చాలు ఉంటే చాలు. ఏ బాధ లేకుండా ఉంటే చాలు. అంతే తప్ప ఇక్కడ ఏదైనా పర్వాలేదు, నాకు అసలు దేవుడు ఆయన దృష్టికి నేను ఏ రోజుగా రోజు మంచి శ్రేష్ఠుడుగా, మంచివాడిగా, మంచి మార్కులతో ఆయన ఎదురు పాస్ అవ్వాలి. నేను చెప్పినట్టుగా చేసిన వాళ్ళకి ఎంతో మందికి దేవుడు మార్కులు ఇవ్వటం జరిగింది. అయ్యా, నువ్వు వాక్య ప్రకారంగా నీకు ఇన్ని మార్కులు వేస్తున్నానని చెప్పి దేవుడు, నువ్వు నా వాక్యాన్ని పాటించడంలో ఈ స్థితిలోకి వచ్చావు, ఇంత పొజిషన్ లో ఉన్నావని దేవుడు మాట్లాడటం జరిగింది. ఎంతో మందికి వాక్యానుసారంగా నేను చెప్పిన మాటల ప్రకారంగా, వాక్యాల ప్రకారంగా వారు ప్రార్థన చేసుకున్నప్పుడు, ప్రార్థన చేయటమే కాకుండా వాటి ప్రకారంగా, అంటే కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు వాక్యాలు వినేవారు ఉన్నారు, చెప్పేవారు ఉన్నారు. వాళ్ళని పూర్తిగా వాక్యానుసారంగా ప్రవర్తించడానికి చెయ్యి పట్టుకుని నడిపించినప్పుడు దేవుడు ఆ రాత్రే, ఆ రోజే వారితో మాట్లాడి, ఇదిగో నీకెంత వాక్యానుసారంగా నీవు దేవుని స్వభావాన్ని బట్టి అయితే ఇదిగో నీకు ఇన్ని మార్కులు ఇవ్వబడతాయని దేవుడు వారికి మార్కులు వేయటం జరిగింది. ఎప్పుడు వారు ఎంతో వాక్యానుసారంగా జీవించాలని వారికి ఎన్నో వాక్యాలు చెప్పి, వారిని చక్కగా వాక్యాల ప్రకారంగా ప్రార్థన నేర్పి, వాక్యాన్ని వారి హృదయంలో ఎలా పనిచేయాలి, ఆ వాక్యం ఎలా మనలో పనిచేస్తే మనం దేవుణ్ణి పూర్తిగా అనుసరించగలుగుతాం, ఆ ప్రార్థన విధానాన్ని నేర్పి, ప్లస్ అలా ప్రవర్తించడం నేర్పి, చెయ్యి పట్టుకుని అలా ప్రవర్తించడం నేర్పితే వాళ్ళు దేవుడు దర్శనం వారి దగ్గరకు రావటం ప్రారంభించి, ఈ రకంగా చేసేవాళ్ళు ఇంత పర్ఫెక్ట్ గా, ఇంత పద్ధతిగా, ఇంతగా నన్ను అనుసరించాలి అని ఆశ కలిగిన వాడు 10 మంది ఉంటే ప్రపంచాన్ని మార్చొచ్చని చెప్పారు. కానీ ఆ ఆశ లేదు. ఇహలోక పరంగా ఏదో ఒక రకంగా జీవితం అనేది ఇక్కడ ఏ ఇబ్బందులు లేకుండా, కష్టాలు లేకుండా, శ్రమలు లేకుండా, బాధలు లేకుండా సాగిపోవాలని చూస్తూ ఉన్నారు. కానీ మన ముందున్న భక్తులు ఏం చెప్తున్నారో చూడండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై. అతి శ్రేష్టమైన జ్ఞానం ఏంటంటే, మనకి వాక్యానుసారంగా మనం మంచి శ్రేష్టమైన జ్ఞానం ఏంటంటే, యేసు క్రీస్తు మన యందు బహుగా ఆనందించాలి అనే విధంగా మనం వాక్యాన్ని పాటించాలి.
నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెలా పలికినప్పుడు మీరు ధన్యులు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని ఏం చేయాలి? నిందించాలి, హింసించాలి. అంటే నిందలు శ్రమలు ఎలా వస్తున్నాయి అంటే వారి ప్రవర్తన బాగోక వస్తున్నాయి. వారి ప్రవర్తన బాగుండి వారు శ్రమను, నిందను, హింసను అనుభవించడానికి ఇష్టపడాలి. అది క్రీస్తు కొరకని, అది క్రీస్తు కొరకని. కానీ వారి జీవితంలో, వారి బుద్ధిలో, వారి బ్రతుకో బాగోక వస్తాయి. వారి ప్రవర్తన విధానం బాగోకో నిందలు వస్తాయి. వాటిని కూడా మనుషులు వాళ్ళ తప్పును బట్టి వచ్చే నిందలు కూడా ఒప్పుకోవడానికి ఇష్టంగా లేనటువంటి ఏమంటారు, అంత కుదురు తక్కువ క్రైస్తవం అన్నమాట. వాక్యం ఒకటి చెప్తుంటే వాళ్ళ మనసు ఇంకొక రూట్ లో ఉంటే ఆ వచ్చే ఆ నిందను కూడా ఒప్పుకోరు. అవును, నా ప్రవర్తన తప్పే, నా ప్రవర్తన విధానం తప్పే, నా జీవితం తప్పే, నా యొక్క బ్రతుకు తప్పే అని అది కూడా ఒప్పుకోరండి. బైబిల్ ఏం చెప్తుందంటే, యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలా పలికినప్పుడు ధన్యులు. ఆ దినమందు మీరు ఆనందించండి, సంతోషించండి, మీ ఫలము పరలోకమందు అధికమైపోతాయి. అసలు క్రీస్తు మనలో ఎలా నివసిస్తారు, ఏ వాక్యాలను మన హృదయంలో మనం పెట్టుకుని ప్రాకులాడాలి, కష్టపడాలి, శ్రమపడాలి, ఆ ఉద్దేశం లేదు పిల్లరా. క్రీస్తు నిమిత్తమైన వచ్చే శ్రమ గాని బాధ గాని అస్సలు ఇష్టపడట్లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే, వారికి నచ్చినట్టుగా, వారు కోరుకున్నట్టుగా దేవుడు వారికి ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఈ భూమి మీద వారు అడిగినవి, వారు కోరుకున్నవి, వారి మనసుకు నచ్చినవి దేవుడు వాళ్ళు కోరుకున్నట్టు అయిపోవాలి. అలా అయిపోతే ఏమైందో తెలుసా? వీరందరూ ఉజ్జియాను సొలొమోను అయిపోతారు. ఉజ్జియా ఏమయ్యాడు? కోరుకున్నవన్నీ దేవుడు ఇచ్చాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చదివితే మీకు అక్కడ 15వ వచనంలోకి వచ్చేసరికి దేవుడు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం చేశాడు. అతను కోరుకున్నవన్నీ ఇచ్చాడు దేవుడు. ఏమయ్యా లాస్ట్కి? మనస్సున గర్వించి చెడిపోయాడు. 26, 15, 16వ వచనంలో ఉంటది. అతనికి 15వ వచనం ఏం చెప్తాడంటే, అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిందంట. ఇక అతనికి దేవుడు ఈ భూమి మీద కొదువంటూ ఏదీ చేయలే. అతని మనసుకి ఏదైతే ఇంట్రెస్ట్ గా ఉందో, కోరికగా ఉందో, అడిగినట్టు ఇచ్చుకుంటూ వచ్చేసాడు. అతను అడుగుతూ వచ్చాడు. దేవుడు అతను అనుకున్నాయని అనుకున్నట్టు జరిగిపోతా వచ్చింది. 26వ అధ్యాయము దినవృత్తాంతాల 2వ గ్రంథము 3వ వచనం నుంచి చదువుకోండి మీరందరూ. ఇప్పుడు ఈ సమయంలో మీరు చూడాల్సింది ఏంటంటే 15వ వచనం, 16వ వచనం, ఆ 2 వచనాలు చూడండి. ఆ అధ్యాయం అంతా ఒకసారి చదవండి. అసలు అతను అడిగిన దాంట్లో ఏది దేవుడు పొదువు చేయలే, కొరత చేయలే. ఆశ్చర్యకరమైన సహాయం కలిగిందంట అతనికి. కానీ 16వ వచనంలో అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అసలు దేవుడు ఆకలితో ఉంచితే ఎందుకు ఉంచాడు? ఆహారం పెడితే ఎందుకు పెట్టాడు? ప్రార్థన ఆలకించి ఎందుకు ఆలకించాడు? ఆయన ఉద్దేశం ఏమిటి? ఆయన ఆలోచన ఏమిటి? ఆయన ఏం చెప్తున్నాడు? తన ప్రాణమును సహా ద్వేషించని వాడు నా శిష్యుడు, నాకంటే తల్లినైనా, తండ్రినైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెనైనా, భార్యనైనా, పిల్లలైనా, చివరికి తన ప్రాణమునైనా సరే ద్వేషించకపోతే వాడు నా శిష్యుడు. అంత స్పష్టంగా చెప్పాడు కదా, అంత వివరంగా చెప్పాడు కదా. ఆయన ఏది చెప్పినా చాలా అద్భుతంగా, చాలా వివరంగా చెప్పాడు. అయితే ఆయన నిమిత్తం నష్టపరుచుకుంటే ఏం జరిగింది? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు భోజనాన్ని నష్టపరుచుకున్నారు. మాకు రాజు భోజనం వద్దయ్యా అన్నారు. మాకు రాజు భోజనం అంటే, రాజు భోజనంలో పెద్దలో భక్తులు చెప్పేది ఏంటంటే, మన ముందున్న భక్తులు ఆ భోజనములో కొంత అపవిత్రత ఉంది. ఏంటంటే విగ్రహాలకు పెట్టి తీసుకొస్తున్నారు, అందుకనే వారు వద్దన్నారు. వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే దేవుడికి దగ్గరగా ఉండే వారికి వెంటనే అర్థమైపోతుంది. ఒకసారి పొరపాటు చేస్తే చాలు వారి మనసు చాలా గాయపడదు. కానీ
బుద్ధిహీనుడికి 100 తప్పులు చేసిన బాధ రాదండి, దుఃఖం రాదు, వేదన రాదు, కన్నీరు రాదు. ఎవరిని బాధ పెట్టినా అతనికి కన్నీరు రాదు. దేవుణ్ణి బాధ పెడుతున్నానన్న ఆ తలంపు కూడా అతనికి తెలియదండి బుద్ధిహీనుడికి. అయ్యో నేను ఇలా మాట్లాడితే దేవుడు బాధపడతాడేమో, నేను ఇలా ఆలోచిస్తే దేవుడికి ఆయాసంగా ఉంటుందేమో, నేను ఇలా ఆలోచిస్తే, నేను ఇలా చూస్తే దేవుడి మనసు ఎంత బాధపడితే దేవుడు నా గురించి ఎంత ఆశ పెట్టుకుంటాడు. ఆయన నేను పరిశుద్ధుడిగా ఉండాలని, నిష్కలంకుడుగా ఉండాలని, నిర్దోషిగా ఉండాలని దేవుడు ప్రాణం పెట్టి రక్తము కార్చి చేతులు కాప ఎదురు చూస్తున్నాడు నా కోసం అని భక్తుడు ప్రాణం బద్దలైపోతే ఒక్క పొరపాటు జరిగింది. అతి బుద్ధిహీనుడికి 10 తప్పులు కాదు, 100 తప్పులు చేసిన ఏడుపు రాదు, కన్నీరు రాదు, దుఃఖం రాదు, సుఖంగా బ్రతుకుతా ఉంటాడు. ఓ పాస్టర్ గారు 4 సంఘాలకు బోధిస్తా ఉన్నాడు. కానీ దేవుడికి వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన విధానం ఎంతంటే, ఎదుటివారి మనసు ఎంతగానంటే ఎదుటివారి స్థలాన్ని ఆక్రమించుకుని చక్కగా హాయిగా దాన్ని ఉపయోగించుకుంటూ వాళ్ళకు పూర్తిగా దారికి అర్థమే చేశాడు. పాస్టర్ గారని చెప్పడానికి బాధ. ఆ ప్రాంతం అంతా ఏమనిపిస్తుంది, ఇంకా పాస్టర్ గారు ఇట్లా ఉంటే మనం ఏం చేస్తాం, ఇంకేమనిపిస్తుంది, కొంత నిరుత్సాహం వచ్చేస్తుంది, కొంత అవిశ్వాసం వచ్చేస్తుంది. నష్టపరుచుకోమని బైబిల్ చెప్తుంది. మన సాక్ష్యం, మన దేవుని బిడ్డలమని చెప్పుకోవడానికి నష్టపరుచుకోవడానికి ఇష్టపడమని బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా బోధిస్తుంది. వాళ్ళు భోజనాన్ని నష్టపరుచుకున్నారు. ఏం చేశాడు దేవుడు? వాళ్ళకి అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. కళ చెప్పారు, కళ భావం చెప్పారు. కళ వచ్చినప్పుడు అతని మనసులో ఏముందో చెప్పారు. ఏమండి, కళ చెప్పారు. శ్రేష్టమైన జ్ఞానం అంటే ఎక్కడ దేవుని దృష్టికి చిన్న తేడా లేకుండా బ్రతికేదే అతి శ్రేష్టమైన జ్ఞానం అండి. ఎక్కడ దేవుడికి ఆయాస్కరమైన దాన్ని మనసులో కూడా ఆశపడకూడదు. అది శ్రేష్టమైన జ్ఞానం అంటే. రాసుకోండి, దేవుడికి ఆయాస్కరమైన దాన్ని మనసులో కూడా ఏం చేయకూడదు, ఆశపడకూడదు, ఆలోచించకూడదు. ఒకవేళ ఆలోచించినా దేవుడి దగ్గరికి వెళ్ళి యేసయ్యా నేను ఆలోచించానయ్యా అని చెప్పి ఎంతో ప్రాధేయపడదు. అది అతి శ్రేష్టమైన జ్ఞానం అంటే. దేవుని దృష్టి, యేసు ప్రభువారు ఎలా ఉండమని మనల్ని కోరుకున్నారో అలా ఉండటానికి ఇక్కడ అన్నిటినీ నష్టపరుచుకునేది అతి శ్రేష్టమైన జ్ఞానం. యేసు ప్రభువారు ఎలా ఉండాలని మనల్ని కోరుకుంటున్నారో అలా ఉండటానికి దేన్నైనా కోల్పోవడానికి ఇష్టపడేది, ఏదైనా వద్దనుకునేది. పర్వాలేదు, ఏది లేకపోయినా పర్వాలేదు, నాకెవరు కావాలి? ఆయన కావాలి, ఆయన ఇష్టం కావాలి, ఆయన చిత్తం కావాలి, ఆయన ఉద్దేశం కావాలి, ఆయన ప్రణాళిక ప్రకారంగా, ఆయన పద్ధతి ప్రకారం వెళ్ళాలి. అబ్బా నా మీదకి ఎలాంటి రాళ్ళు ఇచ్చినా పర్వాలా. ఒక్కొక్కసారి మనకి రాళ్ల దెబ్బల కంటే ఇంకా గట్టి తగులుతుంది. అందుకని ఏమంటున్నాడంటే నష్టపరుచుకుంటున్నాడు. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై నా సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని ఇక్కడ అందరూ అనుసరించేది ఏ నీతి అంటే వారి స్వనీతి అండి. ఇంకొకసారి అర్థం అవ్వాలంటే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. చూసారండి,
వారు దేవుని యందు ఆసక్తి గలవారని నేనే సాక్ష్యం ఇస్తున్నా. అయినా వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది, అంటే దేవునికి ఇష్టమైనది కాదు. ఎలయనగా వారు దేవుని నీతిని ఎరగక అంటే దేవుని మనస్సును ఎరగక, దేవుని ఇష్టమును ఎరగక, దేవుని ఉద్దేశమును ఎరగక, దేవుని స్వభావం ఏంటో వారికి తెలియక అని అక్కడ రాసుకోవాలి మనం. ఆ సందర్భంలో ఇవన్నీ రాసుకోవాలి అక్కడ మనం, అంటే బైబిల్లో రాయమని కాదు. వారు దేవుని నీతిని ఎరగక, దేవుని ఇష్టమును, దేవుని చిత్తమును, దేవుని ఉద్దేశమును, దేవుని ఆలోచన విధానాన్ని ఎరగక తమ స్వనీతిని అంటే తమ బుద్ధిని, తమ స్వబుద్ధిని, తమ మనస్సును, తన ఇష్టమును కొనసాగిస్తారండి. తన ఉద్దేశమును, తన యొక్క ఇష్టాన్ని, అదే ఏమంటారంటే ఏదో ఒక వాక్యాన్ని, వాళ్ళకి నచ్చిన వాక్యాన్ని అడ్డు పెట్టేసుకుంటారు అక్కడ. మరి దావీదు భక్తులు పాటించింది అక్కడ స్పష్టంగా అంత స్పెసిఫిక్ గా వాక్యం ఉందా అండి? వాళ్ళు వాక్యాన్ని దాటి చేశారు. భక్తులు పాటించింది ఏది వాక్యం కాదండి, వాక్యాన్ని పూర్తిగా దేవుడు మనసును వారు అనుసరించారు. వాక్యాన్ని దాటి దేవుని మనస్సులో ఏముందో ఆ సమయంలో వారు ప్రార్థన చేసి తెలుసుకున్నారు. ప్రభు, ఈ పరిస్థితుల్లో అక్కడ వాక్యం ఉండదు, ఆ పరిస్థితికి తగ్గట్టు వాక్యం ఉండదు. కానీ ఏముంటది? దేవుని మనస్సు చెప్పుద్ది మనకి. ఎవరికి చెప్పుద్ది? ఆయన్ని అనుసరించే భక్తులకి. ఆయన ఇష్టము, ఆయన చిత్తము, ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళిక ప్రకారంగా యేసయ్యా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నీవు లేకపోతే నా వల్ల కాదయ్యా, నీ ఉండాలి, నీ ఇష్టమైన 100% నేను నెరవేర్చాలి ఆయన. కానీ ఇక్కడ మనిషిగా నేను కనపడాలి, కానీ ఇక్కడ మీరే ఉండి నడిపించి మీరే చేయాలయ్యా, ఈ పనిలో మీరే ఉండాలి. మీరు లేకపోతే నేను తూలిపోతా, తేలిపోతా, తొట్టిల్లిపోతా, తప్పిపోతా, ఓడిపోతా, ఆత్మీయ జీవితంలో ఫెయిల్ అయిపోతాను ప్రభు అని ఎంతగానో దేవుణ్ణి ప్రాధేయపడితే అక్కడ పరలోకం భూలోకానికి వచ్చినంత పని అవుద్దండి. అంత అవుద్ది. ఎంత పని జరుగుద్ది అక్కడ? పరలోకమే భూమి మీదకి దిగి వచ్చినంత పని అవుద్ది. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆ పరలోకానికి సంబంధించినటువంటి ఆ పరిస్థితి ఏదైతే ఉందో, అక్కడుంటే ఎలాంటి మనసు ఉంటుందో, ఎలాంటి ఉద్దేశం ఉంటుందో, ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క పొజిషన్ అంతా కూడా అక్కడ ఆ భక్తుల్లో పనిచేస్తుందండి. ఎందుకంటే ఆ మనస్సును దేవుడిస్తాడు. పరలోకంలో ఉన్నవాడు ఏ రకంగా అయితే ఇక్కడి నుంచి చనిపోయిన తర్వాత తొందరగా వారు పరలోక సంబంధమైన ప్రేమను నేర్చుకుంటారండి. కొన్ని సంవత్సరాల పాటు ఆ యొక్క దేవుడి మహిమను, దేవుని యొక్క వారికి ప్రమోషన్, మనకు గనక భూలోకంలో ఉద్యోగాల్లో ప్రమోషన్ ఇచ్చినట్టుగా వాళ్ళకి వెలుగు ప్రమోషన్లు వస్తా ఉంటాయి. వాళ్ళు ఇంకా దేవుడికి సమీపస్తులు అవుతా, వెలుగులో నుంచి ఇంకా మహిమలో నుంచి ఇంకా అధిక మహిమలోకి వెళ్ళిపోతా ఉంటారు చనిపోయిన వారు. ఇక్కడ కొడుకు చచ్చిపోయాడు అనుకోండి, ఒక కొడుకు చచ్చిపోయాడంట, తల్లి చనిపోయింది, కొన్ని సంవత్సరాల తర్వాత అతని కోసం బాధపడింది, చనిపోయింది. కానీ కొడుకుని తీసుకొచ్చి తల్లికి ఆ మహిమను గురించి బోధించడానికి తల్లికి ఇప్పుడు ఆ యొక్క మహిమను గురించి తెలియజేసేది ఎవరంటే కొడుకు అండి. అంటే కొడుకు ముందు చనిపోయాడు, తల్లి వెనక చనిపోయింది. పరలోకంలో ఆ మహిమను గురించి బోధించేది ఎవరంటే కుమారుడు. ఇంకా అధిక మహిమలోకి వెళ్ళటానికి కావలసిన లెసన్ ఏంటో, ఆ పద్ధతి ఏంటో, ఆ విధానం ఏంటో చెప్పేది కొడుకు అన్నమాట తల్లికి. ఇక్కడేమో కొడుకు, అక్కడేమో అతనే పెద్దవాడు. ఎందుకంటే ముందుగా చనిపోయాడు, ఆ మహిమను నేర్చుకున్నాడు అతను. అక్కడికి వెళ్ళ క్రితమే ఇక్కడే దేవుని యొక్క మహిమ కలిగిన తలంపులతో నిండి ఉండాలి. ఈ భక్తుడనే ఆయన ఇక్కడ బ్రతుకుతున్నప్పటికీ అక్కడ ఉద్దేశములు కలిగి ఉండాలి, అక్కడ ఆలోచనలు కలిగి ఉండాలి, అక్కడ తలంపులు కలిగి ఉండాలి, అక్కడ ఆశలు కలిగి ఉండాలి, అక్కడ ఆలోచనలు కలిగి ఉండాలి, అక్కడ ఆసక్తి కలిగి ఉండాలి. అప్పుడు ఇక్కడ దేన్నైనా సరే తృణప్రాయంగా నష్టపోవడానికి ఇష్టపడతాడు. తృణప్రాయంగా దేన్నైనా సరే.
ఆయనతో సహవాసం చేసిన అనుభవంలో కొడుకునివ్వయ్యా అంటే కనీసం భార్యకి కానీ పనోళ్ళకి కానీ ఎవ్వరికి చెప్పకుండా తీసుకెళ్లి మొరియా పర్వతం మీద పెట్టాడు. దేనికి? అసలు నాకు ఇక్కడ ఎందుకయ్యా, ఇక్కడ నాకేముందయ్యా, నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది. నా జీవం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం చదవండి పిల్లరా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. మీ జీవం క్రీస్తులో ఉంది. క్రీస్తు తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుని ఉన్నాడు. మీ జీవం ఎక్కడుంది? మన స్థితి ఎక్కడుంది? మన పౌర స్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ చూసుకుంటారు. బుద్ధిహీనుడు కన్ను బుధిగాంతాలలో ఉంటదంట. 17, 24, 24, 17 సామెతల గ్రంథం. బుద్ధిహీనుడు కన్ను ఎప్పుడు ఇక్కడే ఉంటదండి. నేను ఇలా ప్రవర్తిస్తే ఆయన ఏమనుకుంటాడని అక్కడ చూసుకుంటాడు. 17, 24. జ్ఞానము వివేకము గలవారి ఎదుటనే ఉన్నది. బుద్ధిహీనుల కన్నులు బుధిగాంతములలో ఉండును. బుద్ధిహీనుల కన్నులు ఇక్కడ దేన్నైనా, ఇక్కడ ఎంతసేపు ఆలోచించిన దేవునికి ఇష్టమైనది బైబిల్లో ఉన్న వాక్యము మించి వారు చేయగలుగుతారు. మించి అంటే వాక్యాలు అంత తొందరగా అంత స్పష్టంగా అన్ని అర్థం కావు. కానీ దేవుడు మనసు అయితే చెప్పుద్ది ఖచ్చితంగా, ఇదిగో పరలోకంలో ఉంటుంది ఇలా ఆలోచిస్తారని. అందుకనే భక్తుడు చెప్తున్నాడు, తేలిగ్గా కోల్పోతున్నాడు. ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటన్నిటి నష్టముగా ఎంచుకొనుచున్నాను. నష్టం ఎన్నిసార్లు చెప్పాడు. నష్టం ఏవేవి నాకు లాభకరము, ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవల్లని ఆయన మరణ విషయములో సహానుభవము గలవాడనై. అందుకని ఆ మాటకు అన్నాడు తిమోతి పత్రికలో, ఆయనతో కూడా చనిపోతే ఆయనతో కూడా లేస్తాడు. ఆయన ఏ విషయంలో చనిపోయిన వాడిగా ఉన్నాడు భూమి మీద? ఆయన ఏ విషయంలో చనిపోయిన వాడిగా ఉన్నాడు? మనుష్యులు ఏది చేస్తే దానికి తాను అప్పగించుకున్నాడు. మీరు ఎవరిని వెతుకుతున్నారయ్యా? నజరేయుడైన యేసుని నేనే అంటే కింద పడిపోయారు. ఇక్కడకు వస్తే ఆయన మహిమను జీరో చేసుకున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయము 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట గొప్ప భాగ్యమని, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకును. ఇక్కడ కాస్త ఉంటే చాలండి. ఏమంటా? అసలు నేనేంటో తెలుసా నీకు? నేనెవరి మనిషినో తెలుసా? ఎమ్మెల్యే గారి తాలూకా, ఎంపీ గారి తాలూకా, ముఖ్యమంత్రి గారితో మాట్లాడొచ్చాను. ఏమండి? మనుష్యులు తెలిసిన వారే ఎంత అతిశయపడతంటే సాక్షాత్తు దేవుడు ఉమ్మేస్తే ఏపించుకున్నాడు. ఇలా ముందు అసలు భూమి మీద రోడ్లు ఆగవండి. పార్టీలు గెలిస్తే రోడ్లు ఆగవు. రోడ్డు మీదకి వెళ్లే పని లేదు. ఓడిపోయిన పార్టీ వాళ్ళు రోడ్డు మీద మాట్లాడే పని లేదు, కనపడే పని లేదు. కనపడితే ఊరుకోరు గెలిచిన పార్టీ వాళ్ళు. మరి అలాంటిది ఎల్లప్పుడూ ఆయనకి అధికారం ఉంది. ఆయన నజరేయుడని, మీరు ఎవరిని వెలుగుతున్నారయ్యా అంటే నజరేయుడైన యేసుని నేనే అంటే పడిపోయారు.
తన్ను తాను తగ్గించుకుని వారికి అప్పగించుకున్నాడు. మనము మన చేతులతో ఈ భూమి మీద ఆయన్ని ఏది చేయాలంటే అది చేశారు. ఆయన్ని కొట్టాలంటే కొట్టారు, పొడవాలంటే పొడిచారు, గుద్దాలంటే గుద్దారు. ఆయన్ని ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టాలంటే అన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టడానికి ఆయన తనను తాను అప్పగించుకున్నాడు పిల్లలు. అంటే ఆయన ఎంత తన్ను తాను కోల్పోయాడు ఇక్కడ చెప్పండి. ఎంత కోల్పోయాడు ఆయన? ఎంతంటే నేను వివరించలేను, నేను చెప్పలేనంత, నేను వివరించలేనంత. ఆయన తండ్రితో కూడా ఉండటం గొప్ప భాగ్యం అని ఎంచుకోలేదు. ఆయన ఆగంటే గాలి నిమ్మలం అయిపోయింది, సముద్రం నిమ్మలం అయిపోయింది. దెయ్యాలు వచ్చి నమస్కారం చేస్తాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పనయ్యా? మరణము పొందునంతగా అంటే అంతగా. అంటే మనుషులు ఏది చేస్తే వాళ్ళు చేయగలరా అసలు దేవుణ్ణి? సింహం లాంటి దేవుడు సేవలాగా మనుషుల చేత తొక్కబడ్డాడు. సింహాన్ని చూసి మొత్తం ఊరు ఖాళీ చేస్తుంది అవసరం అయింది. అలాంటిది చీమలాగా తొక్కబడ్డాడు ఆయన మన కోసం. సింహం లాంటి ఆయన చీమలాగా అయిపోయాడు. మనుషులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు ఆయన దేహాన్ని. మరణము పొందునంతగా అంటే అది మరణము అనగా సిలువ మరణం పొందునంతగా తనను తాను తగ్గించుకున్నాడు. మన రక్షణ కోసం ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. ఇవాళ మనమైతే మన మనసుకు నచ్చినట్టుగా మనం కోరుకున్నట్టుగా యేసు ఆయన అంత చేసినా ఇంత చేసావు దేవా మా కోసం అన్న వాళ్ళు తక్కువ ఉంటారండి. ఇంకా దేవుడు ఏదో ఇవ్వలేదు, ఇంకా ఏదో కుదువైపోయింది, ఇంకా ఏదో తక్కువయ్యింది, ఇంకా ఏదో ఎంతసేపు ఇక్కడే గాని ఆయనకి లాగా తగ్గించుకోవాలని నాకు గురి ఉందా అన్న వాళ్ళు నాకు మెసేజ్ పెట్టండి. నేను దేవుణ్ణి అడుగుతా, నిజమో కాదు మీ పేరు చెప్పి మెసేజ్ పెట్టండి, లేకపోతే వాట్సాప్ లో పెట్టండి. నేను అడుగుతా దేవుణ్ణి. మన గురంతా ఆయనలాగా అయిపోవాలంటే ఈ భూమి మీద మన గురంతా, మన గోలంతా, మన ఏమంతా ఆయనలాగా అయిపోవాలి. మనం ఈ భూమి మీద మనం ఆయనలాగా మారటమే మనకి ఈ భూమి మీద అత్యున్నతమైన సంపద అన్నమాట. అతి శ్రేష్టమైన సంపద ఏమన్నా ఉందంటే ఆయనకి లాగా తగ్గించుకోవటం, ఆయనకి లాగా సహించుకోవటమే. ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా లేస్తాం, ఆయనతో కూడా సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుబడి చేస్తాం. ఎంత సహనము కావాలో, ఎంత సహనం కావాలో, ఎన్ని తెలిసిన అబ్బాయి ఎవరిని సహించాలంటే మనం ఇంకా ఏళ్ళు ఆడలేదండి. అలా ఎవరు సహించుకుంటున్నారో ఆయనకి బాగా తెలుసు పిల్లరా. వాక్యం చెప్పేది ఎవరో, సహించేది ఎవరో, క్షమించేది ఎవరో, ఒక్కొక్కసారి సహించలేక అన్యాయాన్ని భరించలేక వెళ్ళి దేవుడి దగ్గర ఏడిచేది ఎవరో. వాళ్ళ మీద దేవుని ఆత్మ నిండుగా సమృద్ధిగా ఉంటదండి. కుమ్మరించుకోవడం దేవుని ఆత్మ నిండుగా ఉంటది. ఇంకా దేవుడు వారి హృదయంలో నిండిపోతాడంటే పరలోకం అక్కడికి దిగి వస్తుంది. ఎవరైతే ఆయన నిమిత్తం బాధించబడ్డారో, శ్రమ పట్టబడ్డారో, ఆయన మరణం ఎలా పొందాడో అంతగా తగ్గించుకున్న వాళ్ళ దగ్గరికి పరలోకం వస్తుంది. ఇంకా నేను ఓడిపోయానని ఎవరు ఏ బిడ్డ, అయ్యా నేను ఈ రోజు నీలాగా బ్రతకలేకపోయాను ప్రభా, నీలాగా క్షమించలేకపోయానయ్యా, నీలాగా సహించలేకపోయానయ్యా, నీలాగా వారవలేకపోయానయ్యా, నీలాగా తట్టుకోలేకపోయానయ్యా, నీలాంటి మనోనిదానం నాకు లేదయ్యా, నీలాంటి మనస్సు దిక్కులో నాకు లేదు నాయన, నేను చాలా తొందరపడిపోతున్నానయ్యా, ఆవేశపడిపోతున్నానయ్యా, ఆతురత పడిపోతున్నానయ్యా. అది భక్తుల యొక్క ఏడుపు అంతా ఏంటంటే, భక్తుల యొక్క ఏడుపు అంతా ఏంటంటే ఇంకా దేవుడి కోసం ఇక్కడ నేను ఆయనకి అనుకూలంగా నేను బ్రతకలేకపోతున్నాను, నేను ఆయనకు అనుకూలంగా సరిగ్గా ఇంకా నేను చేయలేకపోతున్నాను, నేను ఓడిపోతున్నాను, నేను తప్పిపోతున్నాను.
దేవుని యందు ప్రియులారా వాళ్ళ కోసం ఆయన మహిమ గల సింహాసనం రెడీగా ఉంది. నేను జయించువారిని అంటే జయించువారు అనే మాట కాడ సహించువారు అని రాసుకోండి మీరు ఈ హృదయాలలో. జయించువారు అని చదివేటప్పుడు జయించువారు అనే మాట దగ్గర సహించటమే జయించటం అని రాసుకోండి. సహించటమే జయించటం. ఎంత సహించాలంటే చెప్పలేనంత, నేను వివరించలేనంత. నా జీవితంలో నాకు జరిగినవన్నీ నేను వివరించాలంటే పర్సనల్ గా ఫోన్ చేస్తే చెప్తా నేను, కానీ ఇప్పుడు చెప్పలేను. ఎంత సహించుకోవాలో అది కూడా అన్ని విషయాలు చెప్పలేవు పర్సనల్ గా కూడా. అది ఎవరికి వాళ్ళకి ఓనుగా దేవుడితో, నాకు దేవుడే నాకు ఈ భూమి మీద ముఖ్యం, నాకు ఇక్కడ ఏమీ తెలియలేక చనిపోయి దేవుని ఎదుటున్న మనిషిలాగా బ్రతుకుతారండి నిజమైన భక్తులంటే. ఎలా బ్రతుకుతారు? చనిపోయి దేవుని ఎదుటుంటే ఎలా ఉంటారో ఇంకా అలా అయిపోతారు, ఈ భూలోకాన్ని మర్చిపోతారండి. ఇక్కడ ఎలాంటి అన్యాయమైనా, ఎలాంటి శ్రమైనా, ఎలాంటి అవమానమైనా, ఎలాంటి నిందైనా వారి చెవులతో కొన్ని వినలేని మాటలేనాను. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దిగు. ఇప్పుడు ఆయన దిగితే కుమారుడా, దిగకపోతే కుమారుడు కాదా? చెప్పండి. దిగితే మనందరికీ రక్షణ ఉందా? మనందరికీ పాపక్షమాపణ ఉందా? దేనికైనా ఆ సిలువలో అలాగే ఉండిపోయాడు, దిగలేక ఉండిపోయాడా? ఏమండి, దిగలేక ఉండిపోయాడు ఆ సిలువలో? ఆయన దిగలేడా? ఆయన అక్కడి నుంచి కాదు, ఆయన తండ్రి చిత్తము నెరవేర్చడానికి పోయాడు. తండ్రి చిత్తము నెరవేర్చడానికి. నువ్వు నిజంగా దేవునికి, అది సాతాను యొక్క ఆఖరి అస్త్రం అన్నమాట. అది చివరి అస్త్రం సాతానికి. కానీ దాని అస్త్రాలకు లేకపోతే దాని యొక్క ప్రయోగం, అది చివరి ప్రయోగం. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దిగు. చూసారా ఏమనిపించిందో? అంటే దేవుని ఇప్పుడు దిగి ఆయన కుమారుడిని నిరూపించుకున్నాడా? సిలువను మోసి అసలు ఆయన ఏం చేయాలి? ఇప్పుడు సిలువలో ఉండాలా, సిలువ దిగాలా? ఏమండి, ఉండాలా దిగాలా? నిజంగా అందుకని అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపకూడని ఇలా ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపున వాడు నాకు పాత్రుడు కాదు, శిష్యుడు కాదు. నన్ను వెంబడించాలంటే తన సిలువను ఎత్తుకోవాలి. ఇక్కడ నష్టపోవాలి, ఇక్కడ నష్టపోవాలి. ఆయన భూమి మీద ఒక దేవుడిగా శక్తిని చూసి కార్యాలు ఎన్నో చేశాడు. చనిపోయిన వారిని లాజరు బయటికి రా అంటే వచ్చాడు. చనిపోయిన యాయిరు కుమార్తె చిన్నది నిద్రించినదే గాని చనిపోలేదన్నాడు. ఆయనకి మరణం మీద అధికారం ఉంది. నా విధవరాలి కుమారుని బ్రతికించాడు ఆయన పాడిని ముట్టు. అసలు లాజరు బయటికి రా అంటే ఒరిజినల్ గా చనిపోయినోడు బయటకు వస్తున్నాడు. 3 రోజులు అయిపోయింది. ఆయన దైవత్వాన్ని చూపించాడు గాని, అవసరాన్ని బట్టి ఉపయోగించారు కానీ ఎక్కడ ఆయన శక్తిని ప్రదర్శించలేదు పిల్లలు. అంటే ఆయన శక్తి పరంగా అవసరాన్ని బట్టి అసలు ఆయన ఎంత అద్భుతంగా బ్రతికారు. ఆ జీవితమే మనకు చాలు పిల్లలు. ఆయన భూమి మీద బ్రతికిన 3.5 సంవత్సరాలు చేసినటువంటి ఆ అందరిలో జీవించిన జీవితం చాలు. ఆయన్ని కొట్టేటప్పుడు బలాన్ని చూపించాలి, ఆయన పట్టుకునేటప్పుడు బలాన్ని చూపించాలి, ముఖం మీద ఉమ్మేసేటప్పుడు బలాన్ని చూపించలేదు, తిరివేసేటప్పుడు చూపించలేదు. అసలు నిజంగా దేవుని కుమారుడు అయితే దిగు అని అన్నా, అది మరణము పొందునంతగా, సిలువ మరణము పొందునంతగా. ఆయన మరణములో సహానుభావం గలవాడంటే అదండి. ఆయన మరణములో సహానుభావం. ఒక్క మాట పడరండి. యేసు ప్రభువు అడగంగానే కుప్పలు అడిగంగానే వెంటనే ఇచ్చేయాలి వాళ్ళకి. దేవుని యందు ప్రియులారా, మీరు అసలు ఏ స్థితిలో ఉన్నారో, ఏ స్థాయిలో ఉన్నారో మిమ్మల్ని మీరు ఒక్కసారి పరీక్షించుకోండి.
అడిగినవన్నీ ఇస్తే ఉత్సాహం, ఇవ్వకపోతే నిరుత్సాహం. అసలు ఎక్కడుంది మన క్రైస్తవ్యం పరిస్థితి? మనలో సారం అసలు ఎక్కడుంది? ఏ మూల ఉంది? ఏ మూల దాగి ఉంది? అడగంగానే కొంచెం అన్న ఓర్పు గాని, సహనం గాని, తగ్గింపు గాని, దీన మనసు గాని, ఆయన ప్రేమ గాని, ఆయన తగ్గింపు గాని ఎక్కడన్నా మనలో ఉన్నాయా? క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు అనుగ్రహించు నీతి గలవాడనై. క్రీస్తునందరి విశ్వాస మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై. ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలని ఆయన మరణం విషయంలో సమాన అనుభవం గలవాడనై. ఆయన మరణం విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలో పాలివాడగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలో పాలివాడగుటకు, ఆయన శ్రమలో పాలివాడగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును. అసలు ఈ పదాలు ఎత్తే అంత ఆ భక్తి, ఆ భావం మన దగ్గర కనపడట్లేదండి. ఆ పదాలు పలికేటంత ఆ భావం, అసలు ఆ భావమే లేదు, ఆ ఉద్దేశమే లేదు, ఆ ఆలోచనే లేదు, ఆ తప్పనే లేదు, ఆ కోరికే లేదు, ఆ ఆసక్తి లేదు, అందుకు సంబంధించినటువంటి ఆశే లేదు అసలు. ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం, ఆయన శ్రమలో పాలివాడగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకుని వెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ ఆయనతో కూడా మనం చనిపోతే ఆయనతో కూడా లేస్తాం. ఆయనతో కూడా చనిపోవటం అంటే ఆయన సహనము కలిగి, ఆయన తగ్గింపు కలిగి, ఆయన దీన మనస్సు కలిగి. ఏమండి, నోరు తెరవలేదంట. అసలు ఆ పదాలు మనం వాడటానికి ఏమన్నా కొంచెమన్నా ఆ పదాల మీద ఏమన్నా అసలు ఏమన్నా ఆశ ఉందా? ఆయన నోరు తెరవలేదంట. ఎంత ఫెయిల్ అయిపోతున్నాం మనం, ఎంత ఓడిపోతున్నాం. అయినా ఫెయిల్ అయిపోయినా, ఓడిపోయినా సరే మనకున్న గర్వం ఏంటంటే మన యొక్క భక్తి అనేది మురికి వాసన కొడుతుంది, గాయమయ్యి కుళ్ళయ్యి కంపు కొడుతుంది. కానీ ఏమంటామో తెలుసా? అమ్మో, ఎంత ప్రార్థనా పరులుగా ఫీల్ అయిపోతాము, ఎంత భక్తులుగా మనల్ని మనం గొప్ప చేసుకుంటాము. గాయమయ్యి కుళ్ళు పోయి కంపు కొడుతుంది క్రైస్తవులు. అసలు అంతరంగంలో శుభ్రత 5 పైసలు లేదు. కనుక మనం ఓర్చుకోవలసినంతగా అసలు ఓర్పు అనేది ఎంత స్థాయిలో ఉంది మీరు అడగండి, దేవుడు చెప్తారు. ఏమాత్రమైన ఆయన ఓర్పు ఉందా, ఆయన సహనం ఉందా, ఆయన తగ్గింపు ఉందా, ఆయన దీన మనసు ఉందా? ఆయన ఏమి చేయలేక సిలువెత్తించుకున్నారు, ఏమి చేయలేక ఆయన దేవుని కుమారుడు కాక సిలువను దిగలేదు. ఎప్పుడు చూడండి, సాతానుడు ఎక్కడ దాకా ఆయన మీద ప్రయోగాలు చేశాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దిగు. ఎంత అసలు ఎలాంటి మాట్లాడినవి కొంచెమైనా ఉంది అసలు మనకి? ఆయన ఎందుకు నలిగిపోయాడంత, ఎందుకు అంత మన కోసం అంత త్యాగం చేశారు, అంత సహించుకున్నారు ఎందుకు అంతగా మన కోసం? ఆయన మరణ విషయం అంటే అదండి, ఇవన్నీ వస్తాయండి ఆయన మరణ విషయం అంటే. ఒక ఆమె ఉంది, నువ్వు అబద్ధం ఆడావంటే బైబిల్ పట్టుకుంటారా, నువ్వురా, నువ్వు నా ముందుకు రా, ముందు నేను బైబిల్ పట్టుకుంటా. అబద్ధం ఆడావన్నందుకి ఆమె పొరిగింటి ఆమెకి ఎక్కడో తేడా వచ్చింది. తేడా వస్తే ఏముంటుంది? నా బైబిల్ పట్టుకుంటారా, లేకపోతే మనం ఏమంటాం, బైబిల్ పట్టుకో. చూస్తారండి,
ఊరకనే తేలిపోతున్నారు. వారు గనులైన వారు మాయాస్వరూపులు త్రాసులో తేలిపోతున్నారు. ఎంతగానో దేవుడితో సహవాసం చేస్తే మనం నిలబడేది పిల్లరా? దేనికోసం? వాక్యం నెరవేర్చడం కోసం, వాక్యానుసారంగా జీవించడం కోసం. ఆయనలాగా శ్రమ పడవాలంటే ఆయనతో సహవాసం చేయాలి. ఆ శ్రమలో మనం ఆయనలాగా శ్రమ పడేది ఒక శక్తి. ఆ శక్తి కోసం మనం ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో ఎంత సహవాసం చేస్తే అంత శక్తిని పొందుతాం. కానీ కొంతమంది ప్రార్థన చేసి కూడా ఫెయిల్ అయిపోతా ఉన్నారు. ఎందుకు చేస్తున్నారో ప్రార్థన అర్థం కాని జీవితం. ఒక్క మాట అంటే పడలేరు, ఒక్క అవమానాన్ని భరించలేరు, ఒక నిందను భరించలేరు. వాళ్ళ పక్షంగా వాళ్ళు మాట్లాడుకుంటారు. వెర్రి క్రైస్తవ్యం అంటే ఇదేనండి. మన పక్షంగా వాదించేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని చూసుకోవాలి. ఒక్క మాట పడం పైపెచ్చి మరలా మనం ఏం చేస్తామంటే ఎదుటి వాళ్ళ మీద ఏదో ఒక రాయేసి మనమే మంచోళమే, మనమే బుద్ధిమంతులమే అనిపించుకునే ప్రయత్నం చేస్తాం. మనమే మంచోళమే, మనమే బుద్ధిమంతులమని అనిపించుకునే ఆ ప్రయత్నంలో బ్రతుకుతా ఉంటాం. ఆ ప్రయత్నంలో మనం వెళ్ళిపోతా ఉంటాం ముందుకి. కనుక దయచేసి ఇకనైనా ఆయన ఎంతో మనందరి కోసం ఆయన ఏది చేశాడో అది మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఆయనకి తెలుసు ప్రియులారా, ఎవరు ఆయన కోసం శ్రమ పడుతున్నారు, కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, వేదన పడుతున్నారు. దేవుని వాక్యము నెరవేర్చాలి, దేవుని చిత్తము నెరవేర్చాలి, దేవుని ఇష్టము నెరవేర్చాలి. ఆయన పద్ధతిది. కానీ వీళ్ళందరికీ ఆయన పద్ధతి తెలియట్లేదు. ఎలాగైనా సరే నేను తెలియచేయాలి దేవుడా అని ఏ బిడ్డ నలిగిపోతా ఉన్నారు, ఏ భక్తుడు నలిగిపోతా ఉన్నాడు, వాళ్ళ దగ్గరే ఉన్నాడు ఆయన. 66:2 చెప్తున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచున్నాడో. ఎవడు దీనుడై 66:2 అండి. యెషయా గ్రంథం 66:2. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచున్నాడో. అతని దగ్గర అసలు నేను అక్కడే ఉన్నాను. ఎక్కడున్నానంటే ఎవరైతే నా కోసం, నా వాక్యం కోసం, నా ఇష్టం కోసం, నా చిత్తం కోసం, నా ఉద్దేశం కోసం, నా ప్రణాళిక కోసం నలిగిపోతా ఉన్నారో వాళ్ళ దగ్గర నేనున్నాను. వాళ్ళ మీద నా దృష్టి అంతా వాళ్ళ మీద ఉంది, నా మనసు అంతా వాళ్ళ మీద ఉంది, నా ఆశ అంతా వాళ్ళ మీద ఉంది, నా ఆలోచన అంతా వాళ్ళ మీద ఉంది. నేను వాళ్ళ దగ్గర ఉన్నా. నేను చూసారా పిల్లరా, ఎవరి దగ్గర ఉన్నా? వాళ్ళ దగ్గర నేను నివాసం ఉన్నా. నా కోసం నిజంగా అలాంటి వారికి పరలోక రాజ్యం. కేవలం ఏదో దేవుడి ద్వారా ప్రార్థన చేశాను, నాకేదో మేలులు జరిగినాయి, అద్భుతాలు జరిగినాయి, ఆశ్చర్యకార్యాలు జరిగినాయి, నేనేదో ప్రార్థన చేసే అద్భుతాలు జరిగినాయి, ఇది అసలు పరలోకానికి సంబంధించింది కాదండి. కనుక మీరందరూ కూడా పౌలు వలె, మనమందరం కూడా పౌలు వలె ఆయన ప్రేమను అర్థం చేసుకుని, ఆయన ప్రణాళికను, ఆయన పద్ధతిని, ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయనకి ఎంతో ఇష్టలుగా, ప్రియులుగా, నమ్మకస్తులుగా మారిపోతే దేవుడు యేసు ప్రభు వారు ఎక్కడో ఉండడండి. ఏ బిడ్డైతే ఆయన కోసం ఆయన మరణానుభవంలో సమాన అనుభవం కావాలని ఆశపడతా ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు, అతని దగ్గర దేవుడు నివాసం ఉంటారు పిల్లారా. ఆయన మాట్లాడే దేవుడు అందరితో ఎందుకు మాట్లాడంటే అందరి యొక్క ఆలోచన విధానం సరైంది కాదు. దేవుడు కావాలి గాని మా ఇష్టం వచ్చినట్టుగా బ్రతకాలి, మేము అడిగినవన్నీ దేవుడు చేసేయాలి. చేయనివాడు కాదండి, ఆయన చేస్తాడు. భక్తుల్ని కాపాడలేదా? పౌలు గారిని కాపాడలేదా? చెరసాలలో వేస్తే ఆయన కాపాడలేదా? చెరసాల పునాదులు కదిలిపోలేదా? వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరిగినాయి, ఎన్నో కార్యాలు జరిగినాయి. ఆ కార్యాలన్నింటిలో ఆ చెరసాల నాయకుడు కుటుంబం రక్షించబడింది. అయ్యో నన్ను చెరసాల్లోకి ఎందుకు తీసుకొచ్చావు దేవుడని ఏడిశాడా? దుఃఖపడిపోయాడా? బాధపడిపోయాడా? ఏంటి ప్రభు నిన్ను ప్రకటించడం ఏంటి, నన్ను జైల్లో వేయటం ఏంటని సంతోషంగా పాటలు పాడాడు, దేవుణ్ణి కీర్తించాడు.
అక్కడ ఒక ఆత్మ రక్షించబడింది, ఒక కుటుంబం రక్షించబడింది. మన శ్రమలలో, మన బాధలలో ఎవరు రక్షించబడుతున్నారు? మన కష్టాల్లో, మన కన్నీళ్లలో ఎవరికి రక్షణ కలుగుతుంది? ఏమండి, పౌలు గారు చెరసాల్లోకి వెళ్తే బాధపడిపోయాడా? నిన్ను నమ్ముకుని నిన్ను ప్రకటిస్తా ఉంటే నాకేంటి ప్రభు ఈ చెరసాల అన్నాడా? ఆ శ్రమలలో సంతోషించాడు. ఇంకా మనం తెలుసుకోవాలంటే చాలా అద్భుతమైన విషయాలు, అత్యున్నతమైన విషయాలు బైబిల్ స్పష్టంగా చెప్తుంది పిల్లలు. పరలోక సంబంధమైన ఆశీర్వాదం మన కళ్ళ ఎదుట లెక్కించలేనంత ఉంది పిల్లల. మనం లెక్కించలేనంత ఉంది పర సంబంధమైన ఆశీర్వాదం మన కళ్ళ ఎదుట. కానీ మనం భూ సంబంధమైన దానికోసమే అతుక్కుపోతున్నాం. భూ సంబంధమైన ఆశలకి మనం అతుక్కుపోతున్నాం. ఒక్క శ్రమను గాని, ఒక్క హింసను గాని, ఒక బాధను గాని సంతోషంగా స్వీకరించట్లా దేవుడి కోసం. సంతోషంగా ఒక అవమానాన్ని గాని, ఒక నిందను గాని, ఒక శ్రమను గాని దేవుడి కోసం సంతోషంగా స్వీకరించట్లేదు. ఒక అన్యాయాన్ని గాని చూడండి, వాళ్ళు స్వీకరించారు, వారు చక్కగా ఫలించారు. వారి సిరియా దేశంలో ఇశ్రాయేలు చిన్నది బానిస. ఎందుకు నాకు ఈ బానిస బ్రతికిచ్చాడు దేవుడని బాధపడతా కూర్చుంటే సిరియా దేశపు సైన్యాధిపతి కుటుంబం రక్షించబడేదేనా? చెప్పండి మీరు. వాళ్ళు అలాంటి శ్రమంలో కూడా దేవుణ్ణి వెతికారు, దేవుని చిత్తాన్ని వెతికారు, దేవుడి ఉద్దేశాన్ని వెతికారు. వారిని వారు కోల్పోయారు, నష్టపోయారు. వారు శ్రమని ఇష్టపడ్డారు, దేవుని చిత్తాన్ని చేయడానికి వారు సంతోషించారు. కనుక మనము కూడా దేవుని కొరకు అసలు ఎలా ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చాలి, ఆయన ప్రణాళికని, ఆయన పద్ధతిని మనం ఎలా తెలుసుకోవాలి, అది మనకు అవసరం. ఆ రీతిగా వెళ్ళాడు కాబట్టి ఆ చెరసాల్లో ఆ ఏసాడని బాధపడతా కూర్చుని, దిగులు పడతా కూర్చుంటే ఏమన్నా ఆ కుటుంబం రక్షించబడేదేనా? కనుక మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఎలాంటి అవమానం వచ్చినా ఆయన అక్కడ ఆ అవమానంలో, నిరుద్యోగంలో, నిరుత్సాహంలో, అయ్యో దేవుణ్ణి నమ్ముకున్నా నీకు ఏం మేలు జరిగింది అనేటటువంటి పరిస్థితుల్లో కూడా ఉత్సాహంగా దేవుడు ఈ చిత్తము కోసం, ఇష్టము కోసం, దేవుని పని కోసం, దేవుని ప్రణాళిక కోసం మనం ప్రాకులాడతాం, ప్రయాసపడతాం, నిండార్లుగా ఫలించుతాం. మన ముందున్న భక్తుల వల్ల నిండార్లుగా మన శ్రమలలో, మన కష్టాలలో, మన కన్నీళ్లలో కూడా సమృద్ధిగా ఫలించుతాం. దేవుడు అతి గొప్ప వాక్యమును దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, ప్రియుడైన యేసయ్య, పరిశుద్ధమైన, ఘనమైన, అత్యున్నతమైన, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ భూమి మీద వారు అన్నిటినీ కూడా సంతోషంగా కోల్పోయారు ప్రభువా. మేము ఎలాంటి అవమానాలు లేకుండానే, నిందలు లేకుండానే, బాధలు లేకుండానే ఇంకా మాకేదో ఈ భూలోకంలో ఏదో గొప్ప జీవితం కావాలని ఆశపడతా ఉన్నాం. నిజంగా మాకు సరైనటువంటి జ్ఞానము లేదు నాయన, తెలివితేటలు లేవు. మా ముందున్న భక్తులు ఆయన నీ మరణం విషయంలో సమాన అనుభవం కావాలని వారు ప్రాకులాడారు, ప్రయాసపడ్డారు. పునరుద్ధాన బలాన్ని పొందడానికి వారు ప్రయాసపడ్డారు నాయన. వారు ఎంతో నష్టపరుచుకున్నారు. నీతి కోసం ఆకలి దప్పికల వారు ధన్యులని మీరు అందుకే చెప్పారు నాయన. మేము కూడా అన్ని విషయాల్లో నిన్ను సంతోషపెట్టే మంచి ఆత్మీయ స్థితిలో ఎదుగుటకు మా ద్వారా ఎంతో నీకు మహా ఆనందము కలగటానికి, సంతోషము కలగటానికి మేము నీ చిత్తాన్ని నేర్చుకుని, నీ ఇష్టాన్ని నేర్చుకుని, నీ ప్రణాళికను, నీ పద్ధతులను మేము పట్టుకుని ప్రయాసపడటానికి, ప్రాకులాడటానికి, నూరంతలుగా ప్రతిదినము ఫలించడానికి మీరే మా అందరినీ చేయి పట్టుకుని నడిపించమని, ఆత్మీయ తల్లిదండ్రులకు ఆయుష్ పొడిగించండి, ఆరోగ్యం దయచేయండి, అనేక స్థలాల్లో వాడుకోండి. ఆత్మీయ సహోదరుల సేవలు బహుగా బలపరచండి. ఇప్పుడు మందిరంలో నాతో పాటు ఉన్నవారు, అలాగే తల్లిదండ్రులు, సహోదరులు, వారి కుటుంబాలు, కాన్ఫరెన్స్ లోకి వచ్చిన ప్రతి బిడ్డ, వారి కుటుంబం, వారి ప్రాంతం, అలాగే నాయన వాట్సాప్ కాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ, వారి కుటుంబాలు, వారి ప్రాంతాలు, వారిని మేమందరం కూడా మీ హస్తాలకు అప్పగించుకున్నాం. ఇంక ఈ ప్రపంచంలో తీసుకురాబోయే ప్రతి బిడ్డను, వారి కుటుంబాన్ని, వారి ప్రాంతాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను నాయన. మేమందరము కూడా నాయన ఈ లోకానికి, ఈ ప్రపంచానికి నీ ఇష్టాన్ని, నీ చిత్తాన్ని, నీ ఉద్దేశాన్ని
అయ్యా ప్రతి పల్లెకు ప్రతి పట్టణానికి చక్కగా తెలియచేయడానికి నీ మనసులో ఉన్న ఉద్దేశాన్ని, మీ మనసులో ఉన్న ప్రణాళికని, మీ పద్ధతిని స్పష్టంగా వివరంగా చెప్పగలుగుటకు ఆ రీతిగా వారందరినీ ప్రభువా నీ ప్రణాళికలోనికి, నీ పద్ధతిలోనికి, నీ విధానంలోనికి, నీ చిత్తానుసారమైనటువంటి జీవితంలోనికి ప్రతి ఒక్కరిని తీసుకురావడానికి ఆ రీతిగా మా అందరినీ కూడా మీరు చేయి పట్టుకుని నడిపించండి. నూరంతలుగా ఫలించడానికి ప్రతి దినము మా మాట, మా ప్రతి తలంపు ఫలించాలి ప్రభువా. మా యొక్క ప్రతి ఆలోచన, అలాగే అలాంటి ఫలించే కోరికలు, మా ప్రతి ఆలోచన ఫలించే ఆలోచనలు, ఫలించే కోరికలు, ఫలించే తలంపులు ప్రతి ఒక్క బిడ్డలో పెట్టండి, ప్రతి ఒక్క కుటుంబంలో పెట్టండి నాయన. వారి ప్రాంతం అంతా ఫలించడానికి ఫలించే చూపులు, ఫలించే మాటలు, ఫలించే తలంపులు, ఫలించే కోరికలు, ఫలించే ఇచ్ఛలు, ఫలించే ఆశలతో, ఆలోచనలతో, ఆసక్తితో, ఆత్మతో నింపమని, ఏ ఒక్క క్షణమో తొట్టిల్లిపోకుండా చేయమని నీ సన్నిధి సమృద్ధిగా దయచేయమని, ప్రతి ఒక్కరికి ప్రతి క్షణం నిన్ను సంపాదించుకునేటటువంటి పట్టుదలాత్మను కుమ్మరించమని, ప్రతి క్షణం మీరే నడిపించమని మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. అనుదిన ఆహారాన్ని మాకు దయచేయండి. మన అపరాధము చేసిన వారిని నీ వలె క్షమించే శక్తి దయచేయండి. మన సోదరులకు తేక దృష్టిని తప్పించని రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము ఎల్లవేళలా మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. సృష్టికర్త అయిన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడని యేసుక్రీస్తు వారికి కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నీ రాకడ పర్యంతము వరకు మేము అన్ని విషయాల్లో నీ వలె మారుటకు తోడయుండి నడిపించును గాక. యేసు రక్తమే చేయి, శిలువ రక్తమే చిత్రవేశనామానికి సంపూర్ణ విజయము కలుగును గాక. అందరికీ వందనాలండి. వందనాలండి అయ్యగారు. అందరికీ వందనాలు అయ్యగారు. వందనాలండి. వందనాలండి.